అందరికీ నా శుభాభివందనాలు. నేను ఈ అనుబంధ వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలలో ఒక భాగమైన పశుసంవర్ధక శాఖ నుంచి నేను నా మనోభావాలు మీ అందరితో తెలుసుకోవాలనుకుంటున్నాను. మొదటగా నన్ను నేను పరిచయం చేసుకుంటే, నా పేరు డాక్టర్ సుఖీనాథ్ బెనర్జీ, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. రామాపూర్ మొదటగా ఇది మనకు వచ్చిన అరుదైన మహా అవకాశం మన ఏరియాను డెవలప్ చేసుకోవడానికి. ఇది 16 కోట్లతో 5 సంవత్సరాల విడివి కలిగిన ప్రాజెక్ట్. మీ అందరికీ నేను స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా. ఆనాడు శ్రీరాముడి కాలంలో సీతను రావణాసురుడు శ్రీలంక తీసుకుని వెళ్ళిపోయినప్పుడు శ్రీరాముడు రావణాసురుడి పైన యుద్ధం ప్రకటించి సముద్రం దాటాలి. ఈ వాళ్ళ సైన్యం అంతా సుగ్రీవుడు వీళ్ళంతా ప్రతి ఒక్కరు వాళ్ళ బలం కొద్ది పంటలెత్తి సముద్రంలో వారధి కడతారు. అక్కడ ఒక ఉడత ఈ మహాబలశాలు బాగోలేదు వాళ్ళు చేస్తారు, నాకే సంబంధం సుధార్ సినిమా అని చెప్పి అనుకోవాలి. అదేం చేసింది, నీళ్ళలో మునిగేది బయట తీసుకొని అంటే తన సాయంగా నేను ఈ మహత్ కార్యంలో పాల్గొనాలా పంచుకోవాలనే ఉద్దేశంతో ఆ చిన్న కార్యం కూడా చేస్తాం. ఆ విధంగా మనమందరం ఈ వచ్చిన మహా అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే మన ఊరికి మన ప్రాంతానికి మనం చేసుకుంటాం. నాకేం చేసింది గవర్నమెంట్ ఏం చేసింది మీరేం చేసినారు అనేది కాదు, మీరు మీ ఊరికి ఏం చేసినారని ప్రశ్నించుకోండి. ఏం చేస్తున్నా ఒకరిపైన మనం ఆధారపడిన గవర్నమెంట్ పైన ఆధారపడుతున్నాం కానీ మన గవర్నమెంట్ కానీ మన ఊరికి కానీ మన వీధికి కానీ మన కులస్తులకు కానీ ఏం చేసినాం దోచుకోవడం. కాబట్టి అలా కాకుండా మనం మన ప్రాంతాన్ని ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నేను నా మనోభావాలు పంచుకుంటున్నాను. దయచేసి అందరూ వినండి. నేను మాట్లాడేది కాదు, అందరూ మాట్లాడేది కూడా ప్రశాంతంగా మనశాంతిగా వినండి, మనసులో ఎక్కించుకోండి. మిగిలి మీరు మాట్లాడచ్చు, డౌట్స్ ఏమన్నా ఉంటే పాల్పంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు కూడా ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన దేశము జనరేషన్ వ్యవసాయ అనుబంధ దేశం. వేదిక మీద మాట్లాడదు కదా. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయం పైన ఆధారపడిన దేశం. అయితే పాపం మన ప్రపంచంలో మనము పూర్వకాలంలో చూస్తే ప్రపంచంలో కల్లా బలవంతులైన మనుషులు మన భారతీయులు. ఒక 6 ప్యాక్ కలిగిన మనుషులు ఉన్నాం, ఆడవాళ్ళైన మొదలు. ఆ కాలం తిండి వేరే, మారిపోయింది లేదు, అందరూ పట్టుకొచ్చినారు వేరే కదా. ఎక్కువ తింటున్నాం కాబట్టి భారతదేశంలో డయాబెటీస్ ఎక్కువ. కానీ శ్రమ వచ్చిన జీవి ఎవరంటే భారతీయులు. ఎక్కువ కష్టపడతారు. కానీ ఈనాడు వ్యవసాయాన్ని నమ్ముకున్న ఆ కష్టజీవికి తగిన ఫలితం లభిస్తుందా? లేదు. కారణం అతివృష్టి, అనావృష్టి. అంటే వర్షాలు పడాల్సిన టైంలో పడకపోవడం, పడాల్సినంత పడకుండా పోవడం, తీరా వరి పంట నూటి జనత అయిపోయి ఎక్కువ వేసి ఆపెట్టుకున్నాం అనుకుంటే అప్పుడు తుఫాన్ రావడం, మమ్మంత పడిపోయి చెరువులు. అలాంటి పరిస్థితి ఆసనమైతే ఉన్న పరిస్థితుల్లో కూడా ఈనాటికి రైతు ఒంటి పైన గుడ్డ ఉందంటే కారణం అమ్మ నేను నా వ్యవసాయాన్ని తగ్గించి మాట్లాడలేదు. అదర్వైజ్ నమ్మంతా అదే డిపార్ట్మెంట్స్ అదర్వైజ్ ఈనాటికి రైతు ఒంటి పైన కట్టుబాటు ఉందంటే కారణం పాడి పరిస్థితి. అవునా? ఇప్పుడు కూడా చాలా మంది సార్ నేను 2 ఆవు పెట్టుకోవాలనుకుంటున్నాను సార్, కొంచెం భూమి ఉంటారు లేదు, ఏ భూమి నేను 2 మ్యాప్లో 2 పొగలో పొట్టేల్లో ఏదో పెట్టుకొని జీవనాధారంగా ఉంటుందని చెప్పి
కొత్తగా వచ్చి దాని మేరకు ఎట్లా సార్ మీకు నేర్పాలి అని చెప్పి తెలుసుకునే దానికి వస్తున్నా అది వచ్చాడు సార్. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను ఇక్కడ చూసిన ఈ ప్రాంతంలో చూసింది ఏంటంటే చాలా వెనుకబడి ఉన్నాం. వర్షంలో పెట్టుకున్నారే కానీ వాటిని బాగా చూసే ఆటలు కానీ వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా దాని గురించి తెలియదు. అదే ఉదాహరణకు నేను బాగా రాకపోయిన చిత్తూరు డిస్ట్రిక్ట్ వాయిపాడు. ఇప్పుడు చిత్తూరు జిల్లా పాలు ఢిల్లీ ప్రజలు తాగడంటే మీరు నమ్ముతారా? ఢిల్లీ ప్రజలు తాగే పాలు చిత్తూరు జిల్లా పాలు ప్రతి రోజు 2 బ్యాగుల పాలు తిరుపతి రైతులు తీసుకురాడారు. మరి ఆ మాదిరి వాళ్ళ మాదిరి మనం ఎందుకు ఎదసూరికి మేము చేయి పెట్టినగా వేస్తున్నాం కానీ ఏం సార్ సరిగా లేదా ఎదలేదా అని చెప్పి అక్కడ రైతులు కనుక్కుంటారు. మేము చెప్పకనే కానీ ఇక్కడ అసలు ఎదకొచ్చినప్పుడు ఎప్పుడు చూడాలనేది కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితులు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మేము అవేర్నెస్ మీకు అవేర్నెస్ కావాల్సిన జ్ఞానం ఇచ్చేదానికి మేము తీసుకునేదానికి మీరు ఉన్నారా? సెకండ్ ఇస్తాం సార్. సెకండ్ అంటే గవర్నమెంట్ సార్ ఆ సార్ వచ్చి కలిపితే కదా సెకండ్ 2 సార్లు కలిస్తే కదా కలిపి ఉండేది. మరి లేదే మనం రాలేమే. కాబట్టి డాక్టర్ గ్రూపులు వాళ్ళ లీడర్స్ మీరు ఏదైనా ప్రతి నెల గ్రూప్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. అట్లాంటప్పుడు సార్ ఏమన్నా ఒక అరగంట చెప్పగలుగుతారని తెలుసుకుంటామని చెప్పడం కానీ ఇవన్నీ చేస్తే మనం ఇప్పుడు పక్కనే ఏదో లక్ష్మణ కాడ రావిచెట్టు కాడ మనిషి కాడ కూర్చొని 5 నెంబర్ పంపిణీ ఎట్లుంది సినిమా పాస్ అయిందా లేదా అనే కనెక్ట్ చేయాలి. మీ అవసరాలు ఎట్లున్నాయి ఎన్ని వస్తుంది దాన్ని ఇంప్రూవ్ చేసుకునే దానికి మనం ఏం చేయాలా? బాగా పుస్తకాలు అయితే లేదు రాలేదు దానికి ఏం చేయాలా? బాగా లేదా మనం ఎలా తయారు చేసుకోవాలి? ఏమన్నా మనం కనుక్కున్నామా మనం ఏమైనా చేసుకున్నాం ఇక్కడ తెలుసా అని మాట్లాడుకునే వాళ్ళు ఎవరున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ తెలుసుకొని సరైన టైంకి మనం వాటికి కావాల్సిన ఒకప్పుడు నేను ఉద్యోగం చేయడం